అందరికీ నమస్కారం. భారతీ ఛానల్ ప్రేక్షకులందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. ఆషాఢ మాసం వెళ్ళి శ్రావణ మాసం రాగానే మనకు పండుగలన్నీ అలా వచ్చేస్తూ ఉంటాయి. శ్రావణ మాసంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు పంచమి కారణంగా మనం నాగుల పంచమిని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం శ్రీ నాగేంద్ర మందిరం దగ్గర ఉన్నాము, వీక్లీ బజార్ దగ్గర. ఇక్కడ భక్తులతో మాట్లాడి వారి అనుభూతుల్ని మనం తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం. మీ పేరేంటి? మౌనిక. మీరు నాగుల పంచమి సందర్భంగా మా భారతీ ఛానల్ ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? హ్యాపీ నాగుల చవితి అందరికీ. ఇప్పుడు మనం భక్తులతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం. మీ పేరేంటి? అనసూయ. మీరు ప్రతిసారి ఇక్కడికే వస్తారా? ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు? 5-6 ఏళ్ళ నుంచి. అంతకుముందు అక్కడ పోతుంటే ఇప్పుడు ఇక్కడే వస్తున్నాం. మరి పుట్టెల పాలు వస్తారా? ఇక్కడ పుట్టు ఉంటుందా? లోపల ఉంటుంది. లోపల ఉంటుందా? పాలు పోసిన తర్వాత అవి ఏం చేస్తారా? పాలని ఏం చేస్తాం, మళ్ళీ పోసి మళ్ళీ తీసుకుపోతాం. అవునా? పుట్ట మీద పాలలు తీసుకుంటారా? తీసుకుంటాం. అవునా? అవి ఎందుకు తీసుకుంటారు? చవితి నాడు చంద్రుడిని చూస్తే అది ఇది అవుతుందని తీసుకుంటాం అట్లా. మార్నింగ్ లేచి గుడికి వచ్చి వీల్ జస్ట్ ప్రే ఫర్ ఇట్ అంతే. అండ్ హ్యాపీగా ప్రే చేసుకుంటే అందరికీ హ్యాపీగా ఉంటుంది. హ్యాపీ నాగుల పంచమి టు ఆల్. థ్యాంక్ యూ. కేదారి నా పేరు. మీరు ఎప్పుడు ఇక్కడికే వస్తారా? ఇక్కడికే వస్తాం, ఇదే గుడికి వస్తాం. నాగేంద్ర గుడి అంత ఫేమస్ కదా, వస్తాం, ఎప్పటికి వస్తాం. మరి నాగుల పంచమి రోజు మీరు ఏం చేస్తారు? మేము పూజ చేస్తాము, నాగులు వేస్తాము, సిరా చేస్తాం, నైవేద్యంలో కొబ్బరికాయ కొడతాం. మంచి మన్మణి అనుకో. మన్మణి అని. అమ్మ నమస్కారం. మీ పేరేంటి? నా పేరు మహాలక్ష్మి. మేము మంచిర్యాల నుంచి వచ్చాము. మంచిర్యాల నుంచి వచ్చాము. ప్రతిసారి ఇక్కడికే వస్తారా? ఇక్కడికే వస్తాము. చాలా విశిష్టమైనది. సంతానం లేని వారికి సంతానం ఇక్కడ చాలా విశిష్టమైన దేవుడు. ఇక్కడ సంతానం లేని వారికి సంతానం అభిషేకాలు చేయించుకుంటారు. ఈ నాగుల పంచమి రోజు చాలా విశిష్టంగా ప్రొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి పూజలు జరుగుతాయి. ఇంకా మ్యారేజ్ కాని వాళ్ళకి కూడా మ్యారేజెస్ వస్తాయి. ఇక్కడ ఏది కోరుకుంటే అది కంపల్సరీ జరుగుతుంది. ఏం చేస్తారు రోజు అంటే విశిష్టత అభిషేకం చేయించడం, మళ్ళీ వెండి నాగులు చేయించి పుట్టలో వేయడం అలాంటివి చేస్తారు ఇందులో. థ్యాంక్ స్వరూప. నాగుల పంచమికి మంచి జరుగుతాము. ఇక్కడ మంచిగా ఉంటుంది. మేము ఇక్కడ నచ్చుతాం. పుట్టకు పాలు వస్తాము, కళ్ళు కడుగుతాము. మాకు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ వస్తే మాకు సంతోషం అనిపిస్తుంది. మేము వస్తాం, ఇదే గుడికి వస్తాం. ఎప్పుడు వస్తాం, సంవత్సరం వస్తాము. మాకు మంచిగా అనిపిస్తాం. పూజలు చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. మేము ఇక్కడ కసాబ్గల్ నుంచి వస్తామమ్మ. మేము వస్తాం ఎప్పుడు సంవత్సరం నుంచి ఇక్కడ నుంచి వస్తున్నాం. ఎప్పుడు 20 ఏళ్ళ నుంచి ఇక్కడ నుంచి వస్తాం. ఇక్కడ పాలు పోసిన తర్వాత ఏం చేస్తారు? మేము ఇక్కడ కళ్ళు కడుతాము, మేము చేస్తాం అందరూ అంతే. నా పేరు భాగ్య. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నేను ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ దగ్గరికి వచ్చిన. దేవునికి పాలు పోసినాము, శివనైద్యం తెచ్చినాము, నాగులు తెచ్చినాము, పాలు తెచ్చినాము, అన్ని తెచ్చినాము. ప్రతిసారి ఇక్కడికే వస్తాం. అవును, ప్రతిసారి ఇక్కడికి వస్తాం. ఎందుకు గడుగుతారు? మేము మంచిగా ఉండాలని గడుగుతాము. అందరు కలిసిమెలిసి ఉండాలని గడుగుతాము. అన్నదమ్ములకు గడుతాము, కళ్ళు గడుగుతాము. మంచిగా ఉండాలా అని కోరుతాం మేము అన్నదమ్ములకు. అట్లా మంచిగా ఉండాలా, అందరూ మంచి కలిసిమెలిసి ఉండాలా, పాపద్దు చేయొద్దు అని ఉంటాం. అక్కడని మంచిగా ఉంటాం మేము అంతే. ఇప్పుడు శ్రీ నాగేంద్ర మందిరం దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ చాలామంది భక్తులు లైన్ కూడా కట్టారు. భక్తుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేద్దాం. నమస్కారం. మీ పేరు? నమస్కారం. నా పేరు కమల. ఎక్కడి నుంచి వచ్చారు? కోటగల్లి నుంచి. కోటగల్లి. ప్రతి ఇయర్ ఇక్కడికే వస్తారా? ప్రతి ఇయర్ నుంచి వస్తున్నారు. 35 సంవత్సరాల. 35 సంవత్సరాల నుంచి. మరి ఇక్కడనే ఎందుకు? ఇక్కడనే మాకు సంతోషం అనిపిస్తుంది. ఇక్కడనే పోయాలనిపిస్తుంది అని ఇక్కడికి వస్తాం. గుడి ఉన్నది కాబట్టి ఇక్కడికి వస్తాం మేము. అట్లా. మరి గుడికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఇక అది మాకు అంత ఈరోజు అంతా ఏం చేస్తారు? అందరు ఏం చేస్తారు? సిర వండుతారు, పరవన్నం వండుతారు, నాగులకు ఇక పువ్వులు అవన్నీ తీసుకొచ్చి పెడతారు అన్నట్టు. అట్లా. సరే అమ్మా. నమస్కారం. మీ పేరు? శ్యామల. ఎక్కడి నుంచి వచ్చారు? నాగారం నుంచి వచ్చారా? ఇక్కడికే వస్తారా? ప్రతిసారి ఇక్కడికి వస్తాం. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? ఇప్పుడు 20 ఇయర్స్ అవుతుంది. 20 ఇయర్స్ నుంచి వస్తున్నారా? ఇక్కడ కోరుకుంటే జరుగుతాయి అట్ట కదా. మా బాబు మా పాప ఇక్కడ మొక్కుతూనే పుట్టారు, అందుకని ఇక్కడికి వస్తాం. మరి ఇక్కడ ఉన్న విశిష్టత అంటే కోరుకునే జరుగుతారని అంటారా? నాకైతే జరిగింది, వేరే వాళ్ళ గురించి తెలియదు. మా పాప మా బాబు ఇక్కడ మొక్కుతూనే పుట్టిండ్రు. అవునా? మరి నాగుల పంచం విశిష్టత ఏంటో కొంచెం మీ మాటలలో మాకు చెప్తారా?
అంటే నాగుల పంచమి రోజు నాగ చవితి అంటే ఇట్లా దేవుడికి మనం పాలు పోసి అని పూజించుకుంటే అనుకునే జరుగుతాయని పూజిస్తాం కదా. ఓకే అమ్మ, దేవుడు మీ పైన ఎప్పుడు ఇట్లానే కృప ఉంచాలి. నమస్కారం మీ అండి. పేరు? లక్ష్మీప్రియ. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడనే మరి. ఇక్కడనేనా? అవును. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? నాకు మ్యారేజ్ 8 ఇయర్స్ అవుతుంది. 8 ఇయర్స్ నుండి వస్తున్నామండి. నాగుల పంచమి విశిష్టత మాకు చెప్తారా మీ మాటలలో? బాగానే జరుగుతుందండి. పబ్లిక్ కూడా బాగానే వస్తారు. ఇక ఇక్కడ ఈ నాగదేవతని నమ్ముకున్న వారికి అన్ని కోరిన కోరికలు కూడా తీరుస్తాయంట. బాగానే జరుగుతుంది. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. పొద్దున ఉదయం 5 గంటల నుండి సాయంత్రం వరకు నడుస్తూనే ఉంటారు. ప్రజలు వస్తూనే ఉంటారు. ఎప్పుడు ఇంతే క్రౌడ్ ఉంటుందా? అవునండి, ఇంతే ఉంటుంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చారు? కసబ్గల్ నుండి వచ్చాను. కసబ్గల్. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తారు? నేను 5 ఇయర్స్ నుండి వస్తున్నాను. 5 ఇయర్స్ నుంచి వస్తున్నారా? మరి ఇక్కడ కోరికలు నెరవేరుతాయి అంటారు, మీకు ఏమన్నా అలా నెరవేరాయా? అంటే ఎవరి నమ్మకం వాళ్ళది. మాకైతే నెరవేరినాయి కాబట్టి మేము ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తాం. ప్రతి ఇయర్ వస్తాం. మరి ఈ రోజు అంతా ఏం చేస్తారు అసలు? ఉపవాసాలు ఉండి దేవుని పేరు పైన ముత్తైదులందరికీ పసుబొట్లు ఇవ్వడం ఇవన్నీ జరుగుతాయి. అవునా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. రిలేషన్ చూసుకుంటే ఇక్కడ పాలు పోసిన తర్వాత అన్నయ్యకైనా తమ్ముడు కన్నా వెళ్ళి అవే పాలతో కళ్ళు కడుగుతాం కదా. కడుగుతారు. అట్లా మీరు కడుగుతారా? కడుగుతాము. మా పాపతోటి కూడా వాళ్ళ అన్నదమ్ములకు కడిపిస్తాము. మేము కూడా కడుగుతాము అన్నదమ్ములకి. ఒక నమ్మకం, ఇక వాళ్ళ రిలేషన్షిప్ అనేది దృఢంగా మారుతుంది. అట్లా దేవుడు ఆశీస్సులతోటి అందరూ బాగుంటారు. వాళ్ళ బంధం కూడా చాలా బలపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆలయం దగ్గర ప్రసాదాలు కూడా పంచుతున్నారు. ఇక్కడ వారితో మాట్లాడి ఇంకా కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. నా పేరు భాస్కర్ అండి. ఓకే, మీరు ఇక్కడే ఉంటారా? అవునండి, లోకల్ ఇక్కడనే ఉంటాము మేము. ప్రతి ఇయర్ ఎంతమంది వస్తారు సార్ ఇక్కడికి? ప్రతి ఇయర్ 1000 నుంచి 2000 మంది వస్తారండి. వాళ్ళ ప్రతి ఇయర్ వాళ్ళకు అన్నదానం అన్ని సౌకర్యాలు చేస్తుంటాము. ప్రసాదం పెడుతూ ఉంటాము. వాళ్ళకి ఏ సౌకర్యం అసౌకర్యం కాకుండా అన్ని సౌకర్యాలు చేసి పెడతామండి. ఇంకేమో చెప్పండి. ఇక్కడ గుడి యొక్క విశిష్టత మాకు చెప్తారా? గుడి అంటే ఇది మినిమం ఈ గుడి మా పూర్వీకులు 1982లో కన్స్ట్రక్షన్ చేశారండి. అంతకుముందు విగ్రహాలు ఇక్కడ ఉండేవి. అంటే మాకు తెలియకన్నా ముందు విగ్రహాలు ఇక్కడ ఉండేవండి. ఆ తర్వాత ఆ విగ్రహాలని మా పెద్దలందరూ కలిసి ఈ గుడిని కన్స్ట్రక్షన్ చేశారు.